శ్రీమద్ రామాయణంలో ఋష్యమూక పర్వతం దిగువ భాగమున హనుమంతుడు రామలక్ష్మణులను ప్రథమసారిగా కలుసుకున్నప్పుడు ఆయన మాట్లాడేటటువంటి ఆ వాక్చాతుర్యాన్ని గమనించినటువంటి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, ఇతడు సామాన్య వానరుడిగా భావించి నువ్వు మాట్లాడకు. ఎందుకంటే వేదత్రయమునందు నిష్ణాతుడైన వాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు. వేదాంగములను అవపోసన పట్టినటువంటి వాడు మాత్రమే అపశబ్దం లేకుండా అపస్వరం లేకుండా ఎంత అద్భుతంగా మాట్లాడగలడు సుమా అని లక్ష్మణుడితో చెబుతాడు శ్రీరామచంద్రుడు. అంటే హనుమంతుడి యొక్క జ్ఞాన సంపదనే అప్పటికే గ్రహించేశాడు శ్రీరామచంద్రుడు. నిజానికి బాల్యంలోనే ఆ సూర్య భగవానుడి దగ్గర వేదాంగాల్ని కూడా క్షుణ్ణంగా అభ్యసించగలిగాడు హనుమ. అంచేతనే హనుమ కూడా శ్రీరామచంద్రుణ్ణి పరబ్రహ్మ స్వరూపుడిగా అందరికంటే కూడా త్వరితంగా గ్రహించాడు. మనకి ఆ రావణాసురుడి దగ్గరికి బంధింపబడి వెళ్ళినప్పుడు అక్కడ రామబంటుగా రామదూతగా మాట్లాడతాడు. అక్కడ మాట్లాడినప్పుడు అంటాడు రావణాసురుడితో, రావణ, రాముడంటే నువ్వు సామాన్య మానవుడిగా భావిస్తున్నావేమో, అతడు పురుషోత్తముడయ్యా, సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడేనయ్యా. అంతేకాదు నిన్ను నీ వంశాన్ని సమూలంగా నాశనం చేయడం మాత్రమే కాదు, మొత్తం రాముడు తలుచుకున్నట్టయితే ఈ సమస్త లోకాలని కూడా క్షణంలో పరిమార్చగలడు అంటాడు. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా స్రష్టం శక్తో రామో మహాయశాః అంటాడు. అక్కడ మొత్తం ఈ లోకాలన్నింటినీ కూడా క్షణంలో పరిమార్చగలడయ్యా రామచంద్రుడు. మరుక్షణంలోనే వెంటనే ఈ సర్వలోకాలని కూడా సృష్టించగలడయ్యా, పురుషోత్తముడయ్యా. ఆ రాముడంటే మానవుడు అనుకుంటున్నావేమో అని హెచ్చరిస్తూ చెబుతాడు ఆ రావణాసురుడితో. అందుకే అంత భక్తుడైపోయాడు. మరొక విశేషం ఏమిటంటే, ఈ లంకా విజయ వార్తను రాముడు అంటాడు, ఆ సీతాదేవితో చెప్పవయ్యా ఈ విజయవార్తనేమో అంటాడు. వెడతాడు కదా సీతాదేవి దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మా, మనకి విజయం లభించింది వానరుల సహాయ సంపత్తుల వల్ల, ఆ విభీషణుడి యొక్క సలహా సంప్రదింపుల వల్ల, ఆ శ్రీరామచంద్రుడి యొక్క అవక్ర పరాక్రమం వల్ల, లక్ష్మణుడి యొక్క సహాయ సంపత్తి వల్ల కూడా మనకి ఈ విజయం లభించింది అనేటటువంటి ఈ శుభవార్తను వినిపిస్తాడు సీతాదేవికి. ఆవిడ పరవశురాలైపోయి ఆనంద తరంగాలలో వాలలాడుతూ ఉంటుంటే అప్పుడు ఏమమ్మా నిశ్శబ్దంగా ఉన్నావు అంటాడు. హనుమ, ఎంతటి ఘనాతి ఘనమైనటువంటి శుభవార్తను వినిపించిన నీకు ఏమి ఇస్తే సరిపోతుంది? దీనికి సమానమైంది ఆ ముల్లోక ఆధిపత్యం కూడా కాదని నాకు అనిపిస్తుంది సుమా. ఆ ఆలోచనలో నిమగ్నురాలు అయ్యాను అంటుందండి. అంటే అప్పుడు హనుమ అంటాడు, ఎందుకమ్మా, ఆ పురుషోత్తముడి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందిన వాడిని, సాక్షాత్తు నీ దివ్య దర్శన భాగ్యాన్ని కూడా పొందుతూ ఉన్నాను. ఇంతకంటే నాకు మహదానందభరితమైంది ఏముంటుందమ్మా? నేను తరించడానికి ఇంతకంటే మహాభాగ్యం ఎక్కడుంటుందమ్మా అంటాడు హనుమ. ఇక తర్వాత ఉత్తరకాండం 40వ సర్గలో అగస్త్య మహర్షి రాముడికి హనుమంతుడి యొక్క ప్రతిభా సంపత్తులను తెలియజేస్తూ రాముడు అడిగినటువంటి ప్రశ్నకు అనేక రూపాలుగా సమాధానం చెబుతూ ఉంటాడు. చివరికి అంటాడు అగస్త్య మహర్షి, రామా, నీ అనుగ్రహం వల్ల ఈ హనుమ రాబోయే కల్పమందు బ్రహ్మగా అవతరిస్తాడయ్యా అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి పదవిలోకి వెళ్ళబోతున్నాడో చూడండి. అంటే ఇప్పుడు ఉండేటటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆయు ప్రమాణం ఏ విధంగా అంటే 4000 యుగాలు అంటే బ్రహ్మదేవుడికి ఒక్క పగటి కాలం. మరలా 4000 యుగాలు అంటే 1000 మహాయుగాలు అయితే 4000 యుగాలు. మరలా 4000 యుగాలు గడిస్తే ఒక రాత్రి గడిచినట్టు అవుతుంది. బ్రహ్మ కాలమానం అంత విశేషంగా ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడుండేటటువంటి ఆ బ్రహ్మదేవుడికి 50 సంవత్సరాలు పూర్వార్ధం గడిచింది. ఇక మరొక 50 సంవత్సరాలు ఉత్తరార్ధం గడిచింది. అంటే ఆయన
ఆ శ్రీమన్నారాయణలోకి ఐక్యమైపోతాడు. ఆత్మావై పుత్ర నామాసి, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆత్మస్వరూపుడే కదా ఈ బ్రహ్మదేవుడు. ఆయన కుమారుడిగా అవతరించాడు కదా, ఆయన అవతరింపజేశాడు కదా. మళ్ళీ ఆయన ఆత్మలో, ఆ పరమాత్మలోనే ఈయన ఆత్మ కలిసిపోతుంది, ఐక్యమైపోతాడు. ఆ విధంగా సాయుధ్యాన్ని పొందుతాడు. అప్పుడు ఆ బ్రహ్మ పదవిలో ఈ హనుమ వస్తాడు. అది అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఆ విశేషం. రామాని అనుగ్రహం వల్ల, రాముడు పరంధాముడని అగస్త్య మహర్షికి తెలుసు కదా. అంచేత నీ నారాయణ స్వరూపుడు నీ అనుగ్రహం వల్ల ఈ భక్తాగ్రేసరుడు, ఈ పరమ భక్తుడికి నువ్వు ఇచ్చేటటువంటి పదవి అంత గొప్పదయ్యా అంటాడు. ఇక ఆ తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ తన పదవీ కాలమందు ఆ సాయుధ్యంలోకి వెళ్ళిపోవడమే. ఇక ఆ విధంగా కూడా మనకి చెప్పబడుతూ ఉంటుంది రామాయణంలోను. ఇక అంతేకాకుండా ఈ పట్టాభిషిక్తుడు అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు సుమారుగా 1 సంవత్సరం పాటు ఈ రామచంద్రుడితో పాటు కలిసి ఉంటారు ఈ వానరులు అందరూ కూడా, విభీషణుతో సహా. ఇక వాళ్ళందరికీ కూడా మీ రాజ్యాలకి వెళ్ళండి అని శ్రీరామచంద్రుడు అనుమతి ఇచ్చినప్పుడు ఆ హనుమ అంటాడు, అందరితో పాటు హనుమ అంటాడు మళ్ళీ ప్రత్యేకంగా, రామచంద్ర ప్రభు, ఈ భూమండలం మీద నీ నామం అయ్యేటంత వరకు నీ నామ సంకీర్తనలో నేను వాలలాడేటట్టుగా నా ప్రాణాలు నిలిచి ఉండుగాక అంటాడు. అంతేకాకుండా అప్సరసల చేత కూడా నీ నామస్మరణ, నీ నామగానాలు, నీ చరితామృతాలు అన్నీ కూడా రసామృతంగా స్వీకరించేటటువంటి ఆ భాగ్యాన్ని కూడా నేను పొందేదనుగాక అంటాడు. అప్పుడు రాముడు ఆ ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకుంటూ, నీ కోరికలన్నీ కూడా నిశ్చయంగా నెరవేరుతాయి హనుమా అంటాడు ఆలింగనం చేసుకుంటూ. ఆలింగనం అంటే సాయుధ్యమే నిజానికి. అంతటి అదృష్టం ఆ భక్తాగ్రేసుడైనటువంటి హనుమకి. తర్వాత బ్రహ్మప్రాప్తి కూడా, బ్రహ్మ పదవి ప్రాప్తి కూడా లభించబోతుంది. అంచేత మళ్ళీ అంటాడు రాముడు, హనుమ, ఈ లోకాలన్నీ కూడా నా చరితామృతాన్ని గానం చేస్తూ, నా చరిత్రను వ్యాపింపజేస్తూ, నా చరిత్ర మనుగడ సాగిస్తూనే ఉంటుంది. అంతవరకు ఈ లోకాలు కూడా నిలబడే ఉంటాయి. నువ్వు కోరుకున్నట్లుగా చిరంజీవివై వర్ధిల్లుతావు అని కూడా చెబుతాడు రామచంద్రుడు. ఆ విధంగా వెళ్ళిపోతాడు. అందరూ కూడా ఆ అశ్రుబిందువులతో రాముని విడవలేక వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, హనుమంతుడు రామ భజనన్న, ఆ రామనామ సంకీర్తనన్న, ఆయన చరితామృతం అన్న పరవశించిపోతాడు. పరమ భక్తిపరుడైనటువంటి హనుమ తన స్తుతి కంటే కూడా, తన నామ ఉచ్చరణ కంటే కూడా రామనామమే అతడికి అత్యంత ప్రీతిపాత్రం. మరి దేన్ని కూడా అభిలషించాడు ఆయన. అంచేతనే ఆయన ఆలయాల్లో కానీ, ఆయన్ని పూజలు చేసేటప్పుడు కానీ హనుమని మనం తప్పనిసరిగా రామనామాన్ని మిక్కుటంగా మనం స్మరించాలి, జపించాలి. ఆ రామనామ చరిత్రని కూడా ఆ సమక్షంలో వినిపించినట్టయితే భక్తులకి కానీ, లేదా శ్రీమద్ రామాయణ పారాయణాన్ని కావించడం వల్ల కానీ మనకి ఆ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ఆ ప్రసన్నతను, ఆ కరుణా కటాక్షాల్ని, ఆ ప్రేమ తత్వాన్ని పొందడం మాత్రమే కాకుండా కైవల్య ప్రాప్తికి కూడా మనకి అవకాశం కలిగి తీరుతుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పురుషోత్తముడే, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సంపూర్ణ అవతారమే. అంచేతనే ఆ రామనామం పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది, పరబ్రహ్మ స్వరూపాత్మకమైనటువంటిది అని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు కదా, జగన్మాతతో వచించాడు కదా. ఇక అంతేకాకుండా మోక్షం అంటే, మోక్షధామం అంటే ఇక పునర్జన్మ లేనటువంటి ఏకైక లోకం. అంచేతనే ఆ పరంధామాన్ని, ఆ మోక్షధామాన్ని కైవల్యము అంటారు. కైవల్యము అంటే కేవలం ఏకమైనటువంటి లోకం, మరి పునర్జన్మ లేనటువంటిది, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటిది, పరమానందాన్ని కలిగించేటటువంటిది. ఎన్ని ప్రళయాలు, ఎన్ని
కోట్లాది యుగాలు గతించినా కానీ ఆ లోకాన్ని పొందేటటువంటి భక్తులు శాశ్వతానందంతో పరమానందంతో ఆ మోక్షధామమైనటువంటి ఆ ఏకైక ధామమైనటువంటి ఆ వైకుంఠ ధామంలో పొందేటటువంటి భాగ్యం కలుగుతుంది. ఆ నామస్మరణ వల్ల, ఆయన యొక్క గాథలు వినడం వల్ల, ఆయన గానామృతాన్ని వ్యాపింప చేయడం వల్ల అని మనకి చెప్పబడుతున్నాయి. కాబట్టి భక్తులు ఈ విధంగా హనుమంతుడి యొక్క ఆ ప్రసన్నతని, ఆ భక్తుడి యొక్క ఆనందాన్ని, ఆ భక్తుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాము. ఇక ఆ కైవల్య ప్రాప్తి, ఆ వైకుంఠ ధామాన్ని కూడా అందుకునేటటువంటి అవకాశం కూడా మనకి మిక్కుటంగా లభించి తీరుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడమే ఆ హనుమంతుడి యొక్క ఆలయాల్లో కూడా, హనుమంతుడి యొక్క సమక్షంలో కూడా ఆ శ్రీరామనామ జపాన్ని, ఆ స్మరణని, ఆ ధ్యాసని, ఆ ధ్యానాన్ని శ్రీమద్ రామాయణ అని ప్రవచన రూపంలో చెప్పండి, పారాయణ రూపంలో కావించండి. అది ముక్తిదాయకం, మోక్షదాయకం అని మనవి చేస్తూ స్వస్తి.